ఫీవర్ లేక ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తే మెడికల్ షాప్ కి వెళ్ళి యాంటీబయాటిక్స్ తీసుకుంటారు కదా, అవన్నిటికీ పనిచేస్తాయా? చాలా మంచి క్వశ్చన్. మెడికల్ షాప్ లో ఇచ్చే యాంటీబయాటిక్స్ ఏంటంటే అవి మామూలు బేసిక్ వాళ్ళకి ఏది తోస్తా ఇస్తారు. కాకపోతే ఎంపరికల్ థెరపీ అని ఉంటుంది. అంటే బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్ లా వస్తే జనరల్ గా ఫస్ట్ ఒక రకమైన యాంటీబయాటిక్ ఇస్తారు. అవి ఏవైనా కావచ్చు. కానీ దాని తర్వాత ఏంటి అంటే కొన్ని టెస్ట్ చేస్తారు. స్వాబ్ ఫర్ కల్చర్ సెన్సిటివిటీ అని, బ్లడ్ కల్చర్ అని, ఊటం కల్చర్ అని వచ్చిన తర్వాత టార్గెటెడ్ థెరపీ లాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ షాప్కి వెళ్తే ఒక యాంటీబయాటిక్ ఇచ్చాడు అనుకోండి, వారికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి పైన అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే గొంతులో కానీ ఛాతిలో కానీ ఇన్ఫెక్షన్ వస్తే మనం జనరల్గా వాడే యాంటీబయాటిక్స్ పెన్సిలిన్స్ లేదా సెఫ్లోస్పోరిన్స్. అవి ఏంటంటే గ్రామ్ పాజిటివ్ ఆర్గానిజమ్స్ అని ఒక రకమైన బ్యాక్టీరియాని ఎఫెక్ట్ చేస్తుంది. అది కాకుండా కింద భాగంలో వచ్చే దానికి ఏంటి అంటే మనకి ఏంటి అంటే యాంటీ హెల్మింటిక్ డ్రగ్స్ వాడతాం. అదేంటంటే పేగులో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క యాంటీబయాటిక్ ఉంటుంది. అది మెడికల్ షాప్లో వెళ్ళి ర్యాండమ్గా యాంటీబయాటిక్స్ వేసుకుంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కాకుండా ఉన్న ఇన్ఫెక్షన్ కూడా తగ్గకపోవచ్చు.